హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ యొక్క ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ని ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ వాట్సాప్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత ఈ వెర్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్న వెర్షన్లోకైతే అప్డేట్ అయితే చేయండి ఈ వాట్సాప్ యాప్ని. తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో అప్డేట్ ఏంటంటే ఏదైనా ఒక కాంటాక్ట్ని కానీ గ్రూప్ని కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనేసే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మెసేజ్ని డైరెక్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు డేట్ అనేసి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా ఒక పర్టికులర్ డేట్లో ఏదైనా మెసేజ్లు చేసి ఉంటే ఆ మెసేజ్ని మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 2022లో ఇందులో ఏం మెసేజ్లు చేశాను అనేసి చూస్తానన్నమాట. 2022 అలాగే జనవరి, ఇక్కడ చూడండి జనవరి 1న ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఓకే పైన క్లిక్ చేశాను. చూడండి ఈ విధంగా డైరెక్ట్గా 2022 అలాగే జనవరి నెలలో ఏం మెసేజ్లు అయితే చేసామో ఆ మెసేజ్లు ఇక్కడ చూపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా వస్తుందన్నమాట. ఇదనమాట కొత్త అప్డేట్ వాట్సాప్లో. ఈ అప్డేట్ ఏదైనా మెసేజ్ని సెర్చ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.